సో మూడవ తరగతి ఈవీఎస్ కొత్త టెక్స్ట్ బుక్ గురించి, కొత్త టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పాఠాల గురించి డిస్కస్ చేస్తే, ముందుగా మనకి మూడవ తరగతి ఈవీఎస్ లో మొత్తం 11 పాఠాలు ఉన్నాయి. 11 పాఠాలు చూస్తే ఆనందమైన కుటుంబం, మన చుట్టూ ఉన్న మొక్కలు, అలాగే మన చుట్టూ ఉన్న జంతువులు, మన శరీరం, ఆహారం ఆరోగ్యం, నీరు ప్రకృతి వరం, మన ఇల్లు, ఊరికి పోదాం, మాట్లాడుకుందాం, ఆటలు వినోదం, దిక్కులు మూలలు అనేటువంటి 11 చాప్టర్స్ మనకి మూడో తరగతి విఎస్ టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. వీటిలో భాగంగా మనం ఈ క్లాస్ లో మనము ఆనందమైన కుటుంబం, అలాగే మన చుట్టూ ఉన్న మొక్కలు, మన చుట్టూ ఉన్న జంతువులు, మన శరీరం, మన ఆహారం ఆరోగ్యం అనే 5 పాఠాల గురించి డిస్కస్ చేద్దాం ఈ క్లాస్ లో. అయితే ఈ పాఠంలోకి వెళ్లే ముందు పాఠ్య పుస్తకం యొక్క పరిచయాన్ని మనం చూస్తే, మూడవ తరగతి పాఠ్య పుస్తకం వచ్చేసి 2021-22 విద్యా సంవత్సరానికి గాను పాఠ్య పుస్తకాలు మారినటువంటి విషయం తెలుసు మనకి. విద్యా సంవత్సరం ప్రారంభంలో మొదటి 2 నెలలు పిల్లలు స్కూల్ తో కనెక్ట్ కావడానికి రకరకాల కార్యక్రమాలు నిర్వహించాలి. మొదటగా పిల్లలు స్కూల్ కి కనెక్ట్ కావడానికి, స్కూల్ ప్రారంభించిన విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మొదటి 2 నెలలు రకరకాలైనటువంటి విద్యార్థులను పాఠశాలకు దగ్గర చేసే కార్యక్రమాలు చేపట్టాలి. మరి అలాగే మూడవ తరగతి పరిసరాల విజ్ఞానంలో, మూడవ తరగతి ఈవీఎస్ లో మొత్తము 11 పాఠ్యాంశాలు కొన్ని ఇతివృత్తాల ఆధారంగా ఏర్పడినాయి. మరి ఆ ఇతివృత్తాలు ఏవంటే, ఒకటి కుటుంబం, మరి 2 మొక్కలు జంతువులు, మరి అలాగే ఆహారం నీరు, తర్వాత నివాసం, ఇవన్నీ ఇతివృత్తాలు అన్నమాట. మరి అలాగే సమాచారం రవాణా, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే మన విశ్వం. ఈ 7 ఇతివృత్తాలను ఆధారంగా చేసుకొని మూడవ తరగతి పరిసరాల విజ్ఞానంలోని పాఠాలని డిజైన్ చేయడం జరిగింది. ఎన్ని ఇతివృత్తాలు? మొత్తం 7 ఇతివృత్తాలను ఆధారంగా చేసుకొని మొత్తము 11 పాఠాలు పాఠ్య పుస్తకంలో పొందుపరచడం జరిగిందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆంగ్ల మాధ్యమ ప్రత్యేక అధికారిని ఎవరయ్యా అంటే, ఇంగ్లీష్ మీడియం స్పెషల్ ఆఫీసర్ ఎవరంటే కె వెట్రి సెల్వి ఐఏఎస్ గారు. కె వెట్రి సెల్వి ఐఏఎస్ ఇంగ్లీష్ మీడియము స్పెషల్ ఆఫీసర్ ఈమె. మరి అలాగే రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ సంచాలకులు వచ్చేసి డాక్టర్ బివి ప్రతాప్ రెడ్డి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ముఖ్యంగా మూడవ తరగతి పరిసరాల విజ్ఞానం పాఠ్య పుస్తకం పేరు ఇక్కడ మార్చడం జరిగింది. మరి ఏమని పేరు పెట్టారంటే, ఇప్పుడు మన ప్రపంచం అని బుక్ కి టైటిల్ పెట్టడం జరిగింది. మన ప్రపంచం అని చెప్పి టైటిల్ పెట్టడం జరిగింది. మరి దీంట్లో ప్రతి పాఠం కూడా స్టార్టింగ్ లో నిజ జీవిత అన్వయం, అంటే పిల్లల యొక్క అనుభవాలని ప్రస్తావిస్తూ పాఠం స్టార్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మరి అలాగే 80% సామర్థ్యాలు, పిల్లలందరూ 80% పిల్లలు నిర్దేశించిన సామర్థ్యాలు సాధించిన తర్వాతే నెక్స్ట్ పాఠానికి వెళ్ళాలి. 80% పిల్లలు నిర్దేశించిన విద్యా ప్రమాణాలన్నిటినీ సాధించిన తర్వాత పాఠానికి వెళ్ళాలి అని చెప్పి పాఠ్యపుస్తకం యొక్క పరిచయములు ఇవ్వడం జరిగింది. మరి తర్వాత ఈ పాఠ్య పుస్తకం ద్వారా విద్యార్థులు సాధించవలసినటువంటి విద్యా ప్రమాణాలు చూస్తే, మొత్తం 6 విద్యా ప్రమాణాలు ఉన్నాయి మూడవ తరగతి ఈవీఎస్ లో. మూడవ తరగతి మన ప్రపంచం బుక్ లో
మరి ఆ మొదటి విద్యా ప్రమాణం ఏది అంటే విషయ అవగాహన. మరి రెండు ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. మరి మూడు సమాచార ప్రయోగాలు చేయడం. ప్రయోగాలు చేయడం. ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు అని అంటాము. నెక్స్ట్ సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు. సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు. మరి నెక్స్ట్ బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం. బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం. మరి నెక్స్ట్ ప్రశంస అనేటువంటి ఈ 6 విద్యా ప్రమాణాలు మూడవ తరగతి పరిసరాల విజ్ఞానం ద్వారా సాధించవలసి ఉంటుంది. మరి నెక్స్ట్ మొదటి పాఠమైనటువంటి ఆనందమైన కుటుంబం చూస్తే మనకి ఓల్డ్ ఈవీఎస్ లో ఉన్నట్లుగానే ఉంది. దీంట్లో పెద్దగా మార్పులు ఏం లేవు. ఆనందమైన కుటుంబం అని చెప్పి ఫస్ట్ పాఠం ఇవ్వడం జరిగింది. కుటుంబం అనగానే అతి చిన్న సామాజిక వ్యవస్థ. కుటుంబం అనగానే అతి చిన్న సామాజిక వ్యవస్థ. కూడా కుటుంబంలో సభ్యులుగా ఉంటారు. మరి కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రుల నుంచి ప్రేమను, మరి అలాగే భద్రతను పొందుతారు పిల్లలు. మరి గ్రామాల్లో వివిధ రకాల పనులు చేసేటువంటి వాళ్ళు, వివిధ రకాల వృత్తులు నిర్వహించే వాళ్ళు ఉంటారు. వాటి గురించి కూడా ఈ పాఠంలో డిస్కస్ చేయడం జరిగింది. మరి కుటుంబ సభ్యులు ఇతర రక్త సంబంధికులను పోలి ఉంటారు అని చెప్పి ప్రస్తావించడం జరిగింది. సో దీంట్లో ఇంకా ఉన్నటువంటివి పెద్దగా ఇంపార్టెంట్ బిట్స్ గా రావడానికి వీలైన అంశాలు ఏమి లేవు. మరి రెండో పాఠం చూస్తే మన చుట్టూ ఉన్న మొక్కలు. మన చుట్టూ ఉన్న మొక్కలు, ఇది రెండవ పాఠం. మరి ఈ పాఠంలో రమ్య అనే పాప పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ నాన్న అమ్మాయికి ఒక మొక్క ఇస్తాడు. ఒక గులాబీ మొక్క ఇచ్చి దాన్ని సంరక్షించమని చెప్తాడు. దాంతో పాఠం స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్ ఈ పాఠంలో ఉంటుంది. తర్వాత పెద్దగా బలంగా ఉన్నటువంటి మొక్కలు, అంటే కాండం పెద్దగా ఉండి బలంగా ఉన్నటువంటి మొక్కల్ని వాటిని మనము చెట్లు అంటాం. చెట్లు అంటే కాండం పెద్దగా ఉండి బలంగా ఉన్నటువంటిది. ఉదాహరణకి చింత, మర్రి ఇలాంటివి అన్నమాట. మరి అలాగే తక్కువ ఎత్తులో పెరుగుతూ ఎత్తు తక్కువగా ఉండి కాండం మాత్రము మందంగా ఉండేటువంటి ఆ మొక్కలు ఏమంటామంటే పొదలు అంటాం. ఎత్తు తక్కువగా ఉంటది, కాండం మాత్రం బాగా బలంగా ఉంటది. ఆ విధంగా బలంగా కాండం ఉండి తక్కువ ఎత్తు కలిగినటువంటి వాటిని పొదలు అంటాం. మరి పొదలకి ఉదాహరణలు ఏవైనా చూస్తే గులాబీ, అలాగే మందార, ఇవి పొదలకి ఉదాహరణలు. గులాబీ, మందార. మరి అలాగే చిన్నగా ఉండి మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి, అంటే సైజులో చాలా చిన్నగా ఉండి మెత్తగా ఆకుపచ్చ రంగులో కాండాలు కలిగి ఉన్నటువంటివి ఏంటంటే గుల్మాలు అంటాం. చిన్నగా ఉండాలి, కాండాలేమో ఆకుపచ్చ రంగులో బలహీనంగా ఉండి కాండాలు మెత్తగా ఉంటాయి, అలాగే ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అలాంటి వాటిని గుల్మాలు అంటాం. మరి గుల్మాలకి ఉదాహరణ చూస్తే తులసి, గోధుమ ఇవి గుల్మాలు అని చెప్పొచ్చు. మరి అలాగే ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని, ఒక మొక్క ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని దాన్ని ఎగబాగుతూ పెరిగితే దాన్ని తీగ మొక్క అంటారు. ఆధారాన్ని
అంటుకొని పెరిగేటువంటి మొక్కని మనము తీగ మొక్కలు అంటాము. మరి తీగ మొక్కలకి ఉదాహరణ చూస్తే ద్రాక్ష, కాకర ఇవన్నీ కూడా తీగ మొక్కలకి ఉదాహరణలు. ద్రాక్ష, కాకర చూడడానికి మనకు తెలిసినట్లే ఉంటాయి, కానీ ఎగ్జామ్లు ఇవే చాలా డిస్టర్బ్ చేస్తాయి. పొదల కింది వాటిలో పొద కానిది, కింది వాటిలో గుల్మం కానిది అని అంటారు. సో అప్పుడు మనకి పొద అంటే ఏంది, గుల్మం అంటే ఏంది, తీగ మొక్కలు అంటే ఏంది అనేది స్పష్టమైనటువంటి ఐడియా ఉండాలి. మరి తర్వాత నేల మీద పాకుతూ పెరిగేటువంటి మొక్కల్ని పాకే మొక్కలు అంటాం. నేల మీద పాకుతూ పెరిగేటువంటి మొక్కల్ని పాకే మొక్కలు అంటాము. మరి ఈ పాకే మొక్కలకి ఉదాహరణ చూస్తే పుచ్చకాయ, నెక్స్ట్ గుమ్మడికాయ, ఇవి పాకే మొక్కలకి ఉదాహరణలు. పాకుతూ పెరిగేటువంటి మొక్కల్ని పాకే మొక్కలు అంటాం. ఉదాహరణ చూస్తే పుచ్చకాయ, గుమ్మడికాయ. మరి అలాగే పత్రాల యొక్క ఉపయోగం గురించి మాట్లాడడం జరిగింది ఈ పాఠంలో. పత్రాలు కిరణజన్య సంయోగ క్రియ జరుపుతాయి. పత్రాలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహించుకొని ఏమి విడుదల చేస్తాయి? ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. పత్రాలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహించుకొని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఎండిపోయిన ఆకులు తర్వాత వాడి పడేసిన కాగితాలు, ఎండిపోయిన ఆకులు, ఆహార పదార్థాలు వీటన్నిటిని కలిపి గుంత తవ్వి ఆ గుంతలో పెడితే అది మంచి కంపోస్ట్ గా తయారవుతుంది. కాబట్టి రాలిపోయిన ఆకులని కంపోస్ట్ తయారీలో వాడతారు. ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి బిట్స్ గా రావడానికి వీలైనటువంటి ముఖ్యాంశాలన్నీ. సో పెద్ద పెద్ద కాండం ఉంటే అటువంటి వాటిని చెట్లు అంటాం. ఎత్తు తక్కువగా ఉండి కాండం మాత్రం మందంగా ఉంటే దాన్ని పొదలు అంటాం. పొదలకు ఉదాహరణలు గులాబీ, మందార. మరి చిన్నగా ఉండి కాండాలు మెత్తగా ఉంటే దాన్ని గుల్మము అంటాం. తులసి, గోధుమ రెండు కూడా గుల్మాలకి ఉదాహరణలు. మరి ఏదైనా ఆధారాన్ని అంట పెట్టుకొని పెరిగితే దాన్ని తీగ మొక్క అంటాం. ఉదాహరణకి ద్రాక్ష, కాకర. మరి పాకే మొక్కలు చూస్తే నేల మీద పాకుతూ పెరిగే వాటిని పాకే మొక్కలు అంటాం. పుచ్చకాయ, గుమ్మడికాయ. మరి పత్రాలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ గ్రహించుకొని ఆక్సిజన్ విడుదల చేస్తాయి. మరి రాలిపోయిన ఆకులని కంపోస్ట్ తయారీలో వాడతాము. మరి నెక్స్ట్ మూడవ పాఠం చూస్తే మన చుట్టూ ఉన్న జంతువులు. మరి ఈ పాఠంలో మన చుట్టూ రకరకాల జంతువుల గురించి మాట్లాడడం జరిగింది. పెంపుడు జంతువుల్ని మనము మచ్చిక చేసుకునే జంతువులు అంటాం. పెంపుడు జంతువుల్ని మచ్చిక చేసుకునే జంతువులు అంటాం. మరి పెంపుడు జంతువులు ఏముంటాయంటే ఆవు, కుక్క, కుందేలు, మేక. ఆవు, కుక్క, కుందేలు, మేక ఇవన్నీ కూడా పెంపుడు జంతువులే. మరి అలాగే కోడిపెట్ట, గొర్రె, గుర్రము, ఒంటె, బాతు, పావురము, గాడిద, పిల్లి ఇవన్నీ కూడా పెంపుడు జంతువులు. మరి అలాగే వన్య ప్రాణులు అంటే అడవిలో నివసించేటువంటివి. వన్య ప్రాణులు అంటే అడవిలో నివసించేటువంటి జంతువుల్ని వన్య ప్రాణులు అంటాం. మరి వన్య ప్రాణులు ఏవైతే ఏనుగులు, జిరాఫీలు, మరి అలాగే పులి, హైనా, సింహాలు ఇవన్నీ కూడా వన్య ప్రాణులు. తర్వాత దీంట్లో రైనోసిరస్ అనేది కూడా వన్య ప్రాణి, గుర్తుపెట్టుకోవాలి. రైనోసిరస్ అలాగే హైనా ఇవి కూడా వన్య ప్రాణులే, అడవిలో నివసించేటువంటి క్రూర మృగాలే. మరి అలాగే జంతువులు గాని పక్షులు గాని ఎలా చెలిస్తాయి అనేది డిస్కస్ చేశారు. అంటే కొన్ని ఈదడం ద్వారా చెలిస్తాయి, కొన్ని ఎగురుతాయి, కొన్ని దూకుతాయి, కొన్ని కొన్ని నడుస్తాయి. ఆ విధంగా రకరకాలుగా జంతువులు చెప్పడం జరిగింది. మరి ఏ జంతువులైతే నేల మీద నివసిస్తాయో, నేల మీద
నివసించేటువంటి జంతువుల్ని మనము భూచరాలు అంటాం. భూచరాలు, నేల మీద నివసించేటువంటి జంతువుల్ని భూచరాలు అంటాం. మరి నీటిలో నివసించేటువంటి వాటిని జలచరాలు అంటాం. నీటిలో నివసించే వాటిని జలచరాలు అంటాం. మరి అలాగే జలచరాలకి పడవ ఆకారంలో శరీరం ఉండి, పడవ ఆకారంలో శరీరం ఉండి ఆ జలచరాలకు ప్రధానంగా వాజాలు మొప్పలు ఉంటాయి. వాజాలు అంటే సైడ్కు ఉంటాయి కదా, రెక్కల మాదిరిగా, వాటిని వాజాలు అంటాం. ఈ వాజాలు ఈదడానికి ఉపయోగపడితే మొప్పలు జలచరాలకి శ్వాసక్రియలు ఉపయోగపడతాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి అలాగే నేల మీద నీటిలోను రెండింటి మీద జీవించేటువంటి వాటిని ఉభయచరాలు అంటాం. నేల మీద నీటిలో రెండిటిలో నివసించేటువంటి దాన్ని ఉభయచరాలు అంటాం. ఉభయ అంటే రెండు, ఉభయచరం అంటాం. మరి ఉభయచరాలకి ఉదాహరణలు చూస్తే కప్ప ఉభయచరమే. మరి అలాగే సాలమాండర్ కూడా ఉభయచరమే. కప్ప, సాలమాండర్ రెండు కూడా ఉభయచరాలకి ఉదాహరణలు. మరి అలాగే ఈ జీవులు రకరకాలైనటువంటి ఆహారపు అలవాట్లను కలిగి ఉంటాయి. ఆహారపు అలవాట్ల ఆధారంగా ఆ జీవులన్నింటినీ శాకాహారులు, మాంసాహారులు, మళ్ళీ అలాగే ఉభయాహారులు అని చెప్పి డివైడ్ చేయడం జరిగింది. శాకాహారులు, మాంసాహారులు, ఉభయాహారులు. మరి శాకాహారులు ఏముంటాయంటే ఆవులు, ఎద్దెలు, గేదెలు, గుర్రాలు, ఏనుగులు, ఇవన్నీ కూడా శాకాహారులే. మనం కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవాలి. ఏనుగు శాకాహారే. మరి అలాగే ఉడతలు శాకాహారులే. ఏనుగులు, ఉడతలు కూడా శాకాహారులే. మరి మాంసాహారులు పులి, సింహం, నక్క, వీటిని మాంసాహారులు అంటాం. మరి ఉభయాహారులు అంటే మాంసాన్ని ఆహారం కోసం మొక్కల మీద మరియు జంతువుల మీద ఆధారపడేటువంటివి ఉభయాహారులు. ఉభయాహారులు ప్రధానంగా ఎలుగుబంటి, కోతి ఉభయాహారే. మరి అలాగే కోళ్ళు, ఎలుకలు, పందులు, ఇవన్నీ కూడా కోళ్ళు, ఎలుకలు, పందులు ఇవన్నీ కూడా ఉభయాహారులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి దీంట్లో ఇంకో ముఖ్యమైనది ఏంటంటే రాబందులు గాని, కాకులు గాని, నక్కలు గాని, రాబందులు, కాకులు, నక్కలు ఇవి చనిపోయిన జంతు వృక్ష కళేబారాలను తిని భూమిని శుభ్రం చేస్తాయి. అవి అలాగే ఉంటే వాసన వస్తుంది, కుళ్ళిపోయి అలాగే ఉంటే భూమి అంతా పొల్యూట్ అవుతుంది. కాబట్టి రాబందులు, కాకులు, నక్కలు ఏం చేస్తాయంటే వాటిని శుభ్రం చేస్తాయి, తింటాయి. కాబట్టి వాటిని ఏమంటామంటే శుభ్రపరిచే తోటీలు అంటాం. శుభ్రపరిచే తోటీలు అని వేటిని అంటామంటే చనిపోయిన జంతు వృక్ష కళేబారాలను ఏవైతే తింటాయో వాటిని శుభ్రపరిచే తోటీలు అంటాము. మరి 4వ పాఠం వచ్చేసి మన శరీరం. సో మన శరీరం పాఠంలో మన శరీరం ప్రధానంగా మూడు భాగాలుగా డివైడ్ చేయబడి ఉంటుంది. అవి తల, మొండెం, కాళ్ళు. ప్రధానంగా శరీరం 3 భాగాలుగా డివైడ్ చేయబడి ఉంటుంది. మరి శరీర భాగాల గురించి ఇది కన్ను, ఇది ముక్కు, ఇది చెవి, అట్లా బొమ్మలేసి మాట్లాడడం జరిగింది. మరి తర్వాత దీంట్లో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసింది ఏంటంటే బ్యాడ్ టచ్ ని, గుడ్ టచ్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. చెడు స్పర్శ, మంచి స్పర్శని పరిచయం చేయడం జరిగింది. చెడు స్పర్శ, మంచి స్పర్శ. రహస్య భాగాలను తాకితే దాన్ని చెడు స్పర్శ అంటాం. మరి రహస్య భాగాలు కాకుండా మామూలుగా తల నిమరడం ఇలాంటి వాటిని మంచి స్పర్శ అంటాము. మరి అలాగే పిల్లలు ఎవరైనా చెడు స్పర్శ చేస్తే ఏం చేయాలో కూడా పిల్లలకి అక్కడ చెప్పడం జరిగింది. డిస్కస్ చేసి పరిగెత్తి అక్కడి నుంచి పారిపోవాలి అని చెప్పడం జరిగింది. సో తర్వాత వచ్చేసి
చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్. ఆపదలో ఉన్నటువంటి బాలల కోసం, బాలబాలికల కోసం 24 గంటలు పనిచేసేటువంటి నంబర్ ఏదైతే అంటే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్, అది 1098. గుర్తుపెట్టుకోవాలి, 1098 అనేటువంటిది చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి మంగినపూడి ఆహారం ఆరోగ్యం అనేటువంటి పాఠం, ఆహారం ఆరోగ్యం అనేటువంటిది 5వ పాఠం. మరి ఈ పాఠంలో మంగినపూడి బీచ్ కృష్ణా జిల్లాలో ఉంది. మంగినపూడి బీచ్ ఎక్కడుంది అంటే కృష్ణా జిల్లాలో ఉంది. మంగినపూడి బీచ్ కృష్ణా జిల్లాలో ఉంది. కర్నూలులో మరి రకరకాలుగా ఆహార పదార్థాలు అంటే అక్కడ దొరికేటువంటి పంటలు పండేటువంటి, అక్కడ పండేటువంటి పంటలకు అనుగుణంగా అక్కడ ఆహారపు అలవాట్లు ఉంటాయి. సో కర్నూలులో ఎక్కువగా జొన్నలు ఎక్కువగా పడతాయి. కర్నూలులో జొన్నలు ఎక్కువగా పడతాయి. మరి అలాగే కాకినాడలో ఎక్కువగా చేపలు తింటారు, ఎందుకంటే అక్కడ సముద్రం దగ్గరగా ఉంది కాబట్టి. మరి అలాగే శ్రీకాకుళంలో అంబలి తాగుతారు. కాకినాడలో ఎక్కువ చేపలు వినియోగిస్తారు. అంటే దీంట్లో పెద్దగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి బిట్స్ అయితే ఎక్కువ లేవు, కానీ కాబట్టి ఆర్డర్లో చెప్పుకోవాలి కాబట్టి డిస్కస్ చేస్తా ఉన్నాము. మరి వయసును బట్టి ఆహార రకం అనేది మారుతుంది. ముసలైన బఠానీలు తినలేడు, చిన్నపిల్లలు పండ్లు రాని పిల్లలు బఠానీలు తినలేరు. దానికి కారణం ఏంటంటే వయసును బట్టి వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయి అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. మరి అలాగే పుట్టగొడుగు అనేటువంటిది ఒక ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్, ఇది మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆహారం. మరి పుట్టగొడుగు అనేటువంటిది ఒక శిలీంధ్రం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. పుట్టగొడుగు ఒక శిలీంధ్రం. మరి అలాగే మనం వాడేటువంటి నూనెలు కూడా మంచి నూనెలు అయి ఉండాలి. మరి నూనెల్ని వేరుశెనగ అలాగే నువ్వులు, తర్వాత సూర్యకాంతం లేదా సన్ఫ్లవర్ అంటాం దాన్ని, వీటి నుంచి నూనెల్ని తయారు చేస్తారు. వేరుశెనగ నుంచి, నువ్వుల నుంచి, సూర్యకాంతం నుంచి. మరి అలాగే ఆహారాన్ని తయారు చేయడానికి వివిధ రకాల పద్ధతులు ఉంటాయి. అన్నిటిని ఒకే పద్ధతిలో ఉండరు. కొన్నిటిని ఉడికిస్తారు, కొన్ని వేయిస్తారు, కొన్ని తర్వాత వేపుడు చేస్తారు, కొన్ని ఆవిరిలో ఉడికిస్తారు. మరి వేయించడానికి పెనాన్ని, ఆవిరితో ఉడికించడానికి కుక్కర్ను వాడతారు. మరి అలాగే తక్కువ సెగ మీద కాల్చడానికి గ్రిల్ ని వాడతారు. తక్కువ సెగ మీద కాల్చడానికి గ్రిల్ ని ఉపయోగిస్తారు. ఇవి 1 నుంచి 5 పాఠాలు. సో ఇక్కడ మొదటి 2 నెలల విద్యా సంవత్సరం ప్రారంభంలో మొదటి 2 నెలలు పిల్లల్ని స్కూల్ కనెక్ట్ చేయడానికి కార్యక్రమాలు నిర్వహించాలి. మరి 3వ తరగతి ఈవీఎస్ పాఠ్య పుస్తకంలోని పాఠాలన్నీ 7 ఇతివృత్తాల ఆధారంగా తయారు చేయబడినాయి. కుటుంబం, మొక్కలు, జంతువులు, ఆహారం, నీరు, నివాసం, సమాచారం రవాణా, మన సంస్కృతి సాంప్రదాయాలు, మన విశ్వం. మరి ఇంగ్లీష్ మీడియం ప్రత్యేక అధికారిని ఎవరయ్యా అంటే కె వెట్రిస్ ఎల్వి ఐఏఎస్ గారు. తర్వాత మన 3వ తరగతి పాఠ్యపుస్తకం పేరేంది, ఈవీఎస్ పేరేందంటే మన ప్రపంచం. ఇంతకుముందు పరిసరాల విజ్ఞానం అని ఉండేది, ఇప్పుడు మన ప్రపంచం పేరుతో దాన్ని డిజైన్ చేశారు. 80% పిల్లలు నిర్దేశిత విద్యా ప్రమాణాలు సాధించిన తర్వాతే నెక్స్ట్ లెసన్ కి వెళ్ళాలి. మరి విషయావగాహన విద్యా ప్రమాణాలు చూస్తే విషయావగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు చేయడం, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, ప్రశంస, ఇవి విద్యా ప్రమాణాలు. మరి దీంట్లో ఆనందమైన కుటుంబం, మన చుట్టూ ఉన్న మొక్కలు, తర్వాత మన చుట్టూ ఉన్న జంతువులు, తర్వాత మన శరీరం, ఆహారం, ఆరోగ్యం, ఈ 5 పాఠాలు మనము ఈ క్లాస్ లో డిస్కస్ చేసాము. నెక్స్ట్ క్లాస్ లో మనం రిమైనింగ్ చాప్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.